హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లేటెస్ట్ కెరియర్ జాబ్స్. ఈరోజు మీకోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు విడుదల చేసినటువంటి జాబ్ నోటిఫికేషన్ వివరాలు మీకు చెప్తాను. దానికంటే ముందు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారో వారందరికీ ధన్యవాదాలు. ఎవరైతే నా ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ఇక యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జాబ్ వివరాలకు వెళ్తే యూనియన్ బ్యాంక్ రిక్రూట్మెంట్ ప్రాజెక్ట్ 24-25 స్పెషలిస్ట్ ఆఫీసర్స్ కోసం ఈ యొక్క నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ ఆఫ్ అప్లికేషన్స్ అండ్ పేమెంట్ ఆఫ్ ఫీజ్ ఫ్రమ్ 3rd of February టు 23rd of February వరకు ఉంటుందని చెప్పారు. అండ్ ఈ పొజిషన్స్ వచ్చి చీఫ్ మేనేజర్ ఐటీలో విభాగంలో ఉన్నాయి, సీనియర్ మేనేజర్ ఐటీలో ఉన్నాయి, సీనియర్ మేనేజర్ రిస్క్లో, సీనియర్ మేనేజర్ చార్టర్డ్ అకౌంటెంట్, మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ ఇలాంటి డిజిగ్నేషన్స్లలో వివిధ రంగాలకు సంబంధించినటువంటి ఐటీ, ఇక్కడ చూసుకుంటే రిస్క్, ఇక్కడ చూసుకుంటే సిఏ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, ఆర్కిటెక్ట్ వివిధ విభాగాలలో ఈ జాబ్స్ పోస్టులు అన్నీ ఉన్నాయి. పూర్తిగా మొత్తంగా చూసుకుంటే 606 పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ వాళ్ళు విడుదల చేశారు. విత్ బేసిక్ పే స్కేల్ కూడా వాళ్ళు ఇక్కడ ఇచ్చారు. ఇఫ్ యూ కెన్ సీ ద పే స్కేల్ హియర్. అపార్ట్ ఫ్రమ్ ద పే స్కేల్ చూసుకుంటే ఇక్కడ in addition to the pay scale, special allowances, dearness allowances and other allowances will be payable as per prevailing rules and regulations in the bank. డిఏలు ఇస్తారు, స్పెషల్ అలవెన్సెస్ ఏవైతే ఉన్నాయో అదర్ అలవెన్సెస్ కూడా అన్నీ కూడా ఇస్తా అని చెప్తున్నారు. ద ఆఫీసర్ విల్ బీ ఎలిజిబుల్ ఫర్ ఎమ్యూనిటీస్ లైక్ రెసిడెన్షియల్ క్వార్టర్స్, లీజ్ రెంట్ ఇన్ లీవ్ ఆఫ్ క్వార్టర్స్, ఎల్ఎఫ్సి, రియంబర్స్మెంట్ ఆఫ్ మెడికల్ హాస్పిటలైజేషన్ ఎక్స్పెన్సెస్ అండ్ అదర్ రిక్విజిట్స్ యాజ్ పర్ ద పాలసీ ఆఫ్ ద బ్యాంక్. పే స్కేల్తో పాటు దెర్ ఆర్ లాట్ ఆఫ్ అలవెన్సెస్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఈ యొక్క పొజిషన్స్కి ఇస్తున్నారు. ఇక్కడ సెకండ్ పాయింట్ వచ్చి చూస్తే వాళ్ళు ఇక్కడ కేటగిరీ వైజ్ రిజర్వేషన్ సంబంధించిన పోస్టులు ఇచ్చారు. ఎస్సీ వాళ్ళకి అండ్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్కి, అండర్ రిజర్వ్డ్ వాళ్ళకి అన్నిటికీ చూసుకుంటే 89, 44, 161, 59, 253 టోటల్ 606 పోస్టులకు సంబంధించి ఇచ్చారు. దాంతోపాటు ఫిజికల్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ ఏదైతే ఉందో వాళ్ళకు కూడా సంబంధించిన పోస్టులు కూడా ఇక్కడ వీళ్ళు కేటగరైజేషన్ చేసి ఇచ్చారు. షెడ్యూల్ ఆఫ్ ద ఈవెంట్స్ ముందుగా చెప్పుకున్నట్టు స్టార్ట్ డేట్ ఫర్ పేమెంట్ ఆఫ్ ఫీజ్ ఇస్ 3rd of February చెప్పారు. అండ్ లాస్ట్ డేట్ ఫర్ ద పేమెంట్ ఆఫ్ ఫీజ్ అండ్ ఇంటిమేషన్ ఛార్జెస్ అండ్ సబ్మిటింగ్ ద ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేసుకోవాల్సిన లాస్ట్ డేట్ వచ్చి 23rd of February. ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుంటే మనం నేషనాలిటీ ఉండాలి, సిటిజన్షిప్ ఆఫ్ ఇండియా అండ్ దెర్ ఈస్ ఎ సబ్జెక్ట్ ఆఫ్ నేపాల్ అండ్ భూటాన్ వాళ్ళకు కూడా ఉంటుంది. అండ్ దెర్ ఆర్ సమ్ అదర్ టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా ఇచ్చారు. ఇక పోస్ట్ వైజ్ పోస్ట్ కేటగరైజేషన్ కూడా ఇచ్చారు. ఐ విల్ జస్ట్ గో త్రూ విత్ దిస్ పోస్ట్ వైజ్ పోస్ట్. చీఫ్ మేనేజర్ ఐటీ సొల్యూషన్ ఆర్కిటెక్ట్ సంబంధించినటువంటి మినిమం ఏజ్ 30 years అండ్ మ్యాక్సిమం 45 years. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వచ్చి బీఎస్సీ, బీఈ, బీటెక్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగాలలో వాళ్ళకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉండాలని చెప్పారు. దాంతోపాటు మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ పీజీ అడిగారు. ఎంటెక్ ఉన్న వాళ్ళైనా సరిపోతుందని చెప్పారు. ఎంఎస్సి ఆర్ ఇన్ కంప్యూటర్ సైన్స్, మినిమం ఆఫ్ 60% మార్క్స్ ఇన్ గ్రాడ్యుయేషన్స్ ఈజ్ మ్యాండేటరీ అని చెప్తున్నారు. 60% ఆఫ్ మార్క్స్ ఉండాలంటున్నారు. ఈ పోస్ట్కు సంబంధించిన వర్క్ ఎక్స్పీరియన్స్ మినిమం 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ విచ్ 6 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ డొమైన్ ఈజ్ మ్యాండేటరీ అని చెప్తున్నారు. నెక్స్ట్ జాబ్ పొజిషన్ చూసుకుంటే చీఫ్ మేనేజర్ ఐటీ క్వాలిటీ అష్యూరెన్స్ లీడ్, దీనికి కూడా మినిమం ఏజ్ వచ్చి 30 years అండ్ మ్యాక్సిమం ఏజ్ వచ్చి 45 years. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సేమ్ యాజ్ అప్ సైడ్, బీఎస్సీ, బీఈ, బీటెక్ డిగ్రీ కంప్యూటర్ సైన్స్ ఉన్న వాళ్ళు అండ్ మాస్టర్స్ పీజీ ఉన్న వాళ్ళు, ఎంటెక్, ఎంఎస్సి ఉన్న వాళ్ళైనా సరే 60% క్వాలిఫికేషన్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మినిమం పాస్ పర్సంటేజ్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవాలని చెప్తున్నారు. అండ్ 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలంటున్నారు. 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ డొమైన్ ఈజ్ మ్యాండేటరీ అని చెప్తున్నారు. అండ్ చీఫ్ మేనేజర్ ఐటీ సర్వీస్ మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్ వచ్చేసి సేమ్ ఏజ్ రిక్వైర్మెంట్ అడుగుతున్నారు. 30 years ఆఫ్ మినిమం అండ్ 45 years ఆఫ్ మ్యాక్సిమం. అగైన్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఎసెన్షియల్గా
బీఎస్సీ బీఈ బీటెక్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సాఫ్ట్వేర్, ఎలక్ట్రానిక్స్ ఇవన్నీ కూడా అడిగారు. దాంతోపాటు లేకుంటే మాస్టర్స్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్, ఎంటెక్ అండ్ ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ కూడా మినిమం 60% మార్క్స్ ఇన్ గ్రాడ్యుయేషన్ ఇస్ మ్యాండేటరీ అంటున్నారు. ప్లస్ దాంతోపాటు వాళ్ళు మినిమం 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ అడుగుతున్నారు ఈ యొక్క పోస్ట్కి కూడా. తర్వాత చీఫ్ మేనేజర్ ఐటీ అజైల్ మెథడాలజీ స్పెషలిస్ట్ ఎస్ఎంజిఎస్ 4లో సేమ్ బీఎస్సీ బీటెక్ బీఈ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ అడుగుతున్నారు. అలాగే మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్, ఎంటెక్, ఎంఎస్సి ఇన్ కంప్యూటర్ సైన్స్, మినిమం 60% మార్క్స్ ఇన్ గ్రాడ్యుయేషన్ అడుగుతున్నారు. మళ్ళీ ఇక్కడ ఎక్స్పీరియన్స్ చూసుకుంటే కూడా మినిమం 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళైతే అడుగుతున్నారు. ఇలాగే అన్ని పోస్టులకు కూడా వాళ్ళు ఇచ్చారు. మీరు నోటిఫికేషన్లో ఒక్కొక్క పొజిషన్ చూసుకుంటే మాత్రం మీకు అన్నీ కూడా తెలిసిపోతుంది. అండ్ 28 to 30 years ఆఫ్ ఏజ్ ఈ యొక్క పొజిషన్కి. సీనియర్ మేనేజర్కి 28 to 30 years ఆఫ్ ఏజ్ అంటున్నారు మినిమం అండ్ మ్యాక్సిమం వచ్చేసి. ఈ సీనియర్ మేనేజర్ రిస్క్ దాంట్లో వచ్చేసి 25 years అడుగుతున్నారు అండ్ మ్యాక్సిమం 35 years అడుగుతున్నారు. సీనియర్ మేనేజర్ సిఏ సంబంధించి 25 years ఇస్ మినిమం అండ్ 35 years maximum. అండ్ చార్టర్డ్ అకౌంటెంట్ ఐసిడబ్ల్యూఏ ఫ్రమ్ ఇన్స్టిట్యూట్ రికగ్నైజ్డ్ బై ఐసిఏఐ అడుగుతున్నారు. ప్లస్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్తో పాటు ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతున్నారు. అండ్ మేనేజర్ ఐటీ ఫ్రంట్ అండ్ మొబైల్ యాప్ డెవలపర్ కూడా 25 years ఆఫ్ ఏజ్, మినిమం 35 years ఆఫ్ ఏజ్, మ్యాక్సిమం అడుగుతున్నారు. బీఎస్సీ కంప్యూటర్స్, బీఈ బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ వాళ్ళు అడుగుతున్నారు. దాంతోపాటు మినిమం ఎక్స్పీరియన్స్ ఆఫ్ 7 years ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. మేనేజర్ ఐటీ సంబంధించి కూడా 25 years ఆఫ్ మినిమం ఏజ్ అండ్ 35 years ఆఫ్ మ్యాక్సిమం ఏజ్. మేనేజర్కి వచ్చేసి 25 years ఆఫ్ మినిమం ఏజ్ అండ్ 32 years ఆఫ్ మ్యాక్సిమం ఏజ్. వాళ్ళు చాలా క్లియర్గా ఇచ్చారు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అండ్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఏవైతే కావాలనేది కూడా వితౌట్ ఎనీ కన్ఫ్యూజన్ కింద చూసుకుంటే ప్రతి ఒక్క పోస్ట్కి ఏజ్ మినిమం అండ్ మ్యాక్సిమం ఇచ్చారు. అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇచ్చారు, వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ విత్ మినిమం 60% ఆఫ్ మార్క్స్. ఎనీ డిగ్రీ అంటే ఎనీ డిగ్రీ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు ఈ యొక్క పొజిషన్కి. మేనేజర్ ఇన్ లాకి వచ్చేసి మినిమం ఏజ్ 26 years, మ్యాక్సిమం 32 years. ఇక్కడ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ లా అడిగారు అండ్ విత్ ఎ మినిమం 50% అగ్రిగేట్ మార్క్స్ ఫ్రమ్ ఏ యూనివర్సిటీ. అండ్ దెర్ ఈస్ ఎ ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతున్నారు ఈ యొక్క పోస్ట్కి. మేనేజర్ ఇంటిగ్రేటెడ్ ట్రెజరీ ఆఫీసర్ దీనికి కూడా 25 years ప్లస్ 35 years మ్యాక్సిమం ఏజ్. ఇది కూడా గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఫ్రమ్ ఏ యూనివర్సిటీ. గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు కానీ ఎంబీఏ, పీజీ డిబిఏ, పీజీ డిబిఎం, పీజీ డిబిఎం డిప్లొమా కోర్సెస్ చేసిన వాళ్ళు కూడా, పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా కోర్సెస్ చేసిన వాళ్ళు కూడా ఈ కోర్సెస్కి అప్లై చేసుకోవచ్చు. ఎలాంగ్ విత్ ద గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. దీనికి మాస్టర్స్ ఇన్ స్టాటిస్టిక్స్, మాస్టర్స్ ఇన్ ఎకనామిక్స్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అని అడుగుతున్నారు. డిజైరబుల్ ఒకవేళ ఈ పొజిషన్ ఈ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్తో పాటు కూడా ఇవి కూడా డిజైరబుల్గా అడుగుతున్నారు వాళ్ళు. మేనేజర్ టెక్నికల్ ఆఫీసర్ 25 అండ్ 35 ఏజెస్ మినిమం అడుగుతున్నారు, మ్యాక్సిమం అడుగుతున్నారు. అసిస్టెంట్ మేనేజర్కి వచ్చి 20 years ఆఫ్ మినిమం ఏజ్ అండ్ 30 years ఆఫ్ మ్యాక్సిమం ఏజ్. సేమ్ అగైన్ ఇంజనీరింగ్ క్వాలిఫికేషన్ అడుగుతున్నారు. ఇక్కడ వచ్చేసి అసిస్టెంట్ మేనేజర్ సివిల్ ఇంజనీర్కి వచ్చి 20 years ఆఫ్ మినిమం, 30 years ఆఫ్ మ్యాక్సిమం. అండ్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇంజనీరింగ్ అండ్ సివిల్ ఇంజనీరింగ్ అడుగుతున్నారు. ఎక్స్పీరియన్సెస్ మాత్రం ఈ యొక్క పోస్ట్కి అడగట్లేదు వాళ్ళు. అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు ఉన్నాయి, ఇంకా ఆర్కిటెక్ట్ ఇన్ జేఎంజిఎస్ ఫేజ్లో 1. అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్కి వచ్చేసి కూడా టెక్నికల్ సంబంధించిన పోస్టులకి 20 years ఆఫ్ మినిమం అండ్ 30 years ఆఫ్ మ్యాక్సిమం ఏజ్. అంటే ఫ్రెషర్స్ ఎవరైతే కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు, ఎందుకంటే దే ఆర్ నాట్ ఆస్కింగ్ ఫర్ ద వర్క్ ఎక్స్పీరియన్స్. అసిస్టెంట్ మేనేజర్ 4Xకి సంబంధించి 20 years as మినిమం అండ్ 30 years as a maximum. గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ డిసిప్లిన్, ఇక్కడ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. మీకు కొన్ని కోర్సెస్కి ఓన్లీ దే ఆర్ ఆస్కింగ్ ఫర్ ద ఇంజనీరింగ్ కోర్సెస్, బట్ సమ్ కోర్సెస్ దే ఆర్ ఆస్కింగ్ యాజ్ అన్ ఓన్లీ గ్రాడ్యుయేషన్ డిగ్రీ అడుగుతున్నారు. దాంతోపాటు
ఫుల్ టైమ్ రెగ్యులర్ ఎంబీఏ కానీ పీజీ డిబిఏ కానీ పీజీ డిప్లొమా కోర్సెస్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా కోర్సెస్ కానీ చేసిన వాళ్ళు ఎవరున్నా కానీ ఈ యొక్క పొజిషన్స్కి వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్స్కి అనుగుణంగా ఉన్నట్టు వాళ్ళైతే ఖచ్చితంగా అప్లై చేసుకోండి. క్రైటీరియా షెల్ బి ద ఫస్ట్ డే ఆఫ్ ద మంత్ ఇన్ విచ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కమెన్సెస్. అంటే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఆ డేజ్ వరకు కట్ ఆఫ్ చేస్తారు. అంటే ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ అనేది 3rd of February చేశారు కాబట్టి అప్పటి వరకు క్యాలిక్యులేట్ చేస్తామని చెప్తున్నారు. అండ్ కట్ ఆఫ్ డేట్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ఎలిజిబిలిటీ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి మాత్రం లాస్ట్ డేట్ తీసుకుంటామని చెప్తున్నారు. లాస్ట్ డేట్ వచ్చేసి 23rd of February కాబట్టి ఆ డేట్కి తీసుకుంటుంటారు. ఇంకా ఏజ్ రిలాక్సేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించింది కూడా ఇచ్చారు. కొన్ని పోస్ట్ వైజ్గా మినిమం ఏజ్ అండ్ మ్యాక్సిమం ఏజ్ ఇచ్చారు. దాంతోపాటు కొన్ని ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years ఇచ్చారు ఏజ్ రిలాక్సేషన్. అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి నాన్ క్రీమీ లేయర్ వరకు 3 years ఇచ్చారు. పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ ఏదైతే ఉందో వాళ్ళకి 10 years ఇచ్చారు. అగైన్ ఎక్స్ సర్వీస్ మెన్ కమిషన్ ఆఫీసర్స్ వరకు మిగతా వాళ్ళకి కూడా 5 years ఇచ్చారు. పర్సన్స్ ఎఫెక్టెడ్ బై 1984 రైట్స్లలో ఉన్న వాళ్ళకి మాత్రం 5 years ఇచ్చారు. ప్రొబేషన్ పీరియడ్ వచ్చేసి ద సెలెక్టెడ్ క్యాండిడేట్ షెల్ బి ప్రొబేషన్ ఫర్ ఏ 2 years ఆఫ్ యాక్టివ్ సర్వీస్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ హిజ్ హర్ జాయినింగ్ ద బ్యాంక్. 2 years వరకు ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది. సర్వీస్ ఇండెమిటీ బాండ్ ఏదైతే ఉందో దానికి సంబంధించింది వాళ్ళు 3 years మినిమం పీరియడ్ అడుగుతున్నారు. ఒకవేళ మినిమం 3 years పీరియడ్లో వాళ్ళు బ్యాంక్ నుంచి జాబ్ వదిలిపెట్టాలనుకుంటే మాత్రం దే నీడ్ టు పే అరౌండ్ 2,50,000 rupees. దే నీడ్ టు పే యాజ్ పర్ ద గవర్నమెంట్ రూల్ చెప్తున్నారు వాళ్ళు. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ద సెలక్షన్ ప్రాసెస్ మే కంప్రైజ్ ఆఫ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్, గ్రూప్ డిస్కషన్, ఆ స్క్రీనింగ్ ఆఫ్ అప్లికేషన్ అండ్ ఆర్ ఏ పర్సనల్ ఇంటర్వ్యూ అని చెప్తున్నారు. ద బ్యాంక్ రిజర్వ్స్ ద అబ్సల్యూట్ రైట్ టు డిసైడ్ యాజ్ టు వెదర్ టు యూజ్ ఆల్ ఆర్ ఎనీ ఆఫ్ దీస్ మోడ్స్ ఫర్ సెలక్షన్ ఫర్ ద నోటిఫైడ్ పోస్ట్. ఇవన్నీ యూజ్ చేయొచ్చు, కొన్ని అన్నీ యూజ్ చేయొచ్చు డిపెండింగ్ ఆన్ ద పొజిషన్స్ గురించి బట్టి వాళ్ళు యూజ్ చేస్తామని చెప్తున్నారు. ఆన్లైన్ ఎగ్జామినేషన్ అనేది ఏదైతే ఉంటుందో అది కండక్ట్ చేసేది మాత్రం ఫర్ ద పోస్ట్ కోడ్. కొన్ని పోస్ట్ కోడ్స్ ఇచ్చారు ఇక్కడ మనం పైన ఇప్పుడు చూసుకుంటే పోస్ట్ కోడ్స్ ఉన్నాయి. దాన్ని బట్టి చూసుకుంటే ఆ పోస్ట్లకు సంబంధించినటువంటి కోడ్స్ని చూసుకున్న దాని ప్రకారంగా ఆన్లైన్ టెస్ట్ ఏ విధంగా పెడతారు అనేది మాత్రమే ఇక్కడ వాళ్ళు డీటెయిల్స్ ఇచ్చారు. నేమ్ ఆఫ్ ద టెస్ట్ వచ్చి ప్రొఫెషనల్ నాలెడ్జ్ రిలవెంట్ టు ద పోస్ట్. 100 multiple choice క్వశ్చన్స్ ఇచ్చి క్యారింగ్ ఏ టోటల్ ఆఫ్ 200 marks ఇస్తారు. 120 minutes ఆఫ్ డ్యూరేషన్ ఉంటుంది. ఒక్కొక్క క్వశ్చన్కి 2 marks క్యారీ చేస్తామని చెప్తున్నారు. ఫర్ ద పోస్ట్ ఆఫ్ 17, 18, 19, 20, 21 పోస్ట్లకు వచ్చేసి ఆ టెస్ట్ వచ్చి రిటర్న్ టెస్ట్ ఎలా ఉంటుందంటే ఆన్లైన్ రిటర్న్ టెస్ట్. దే స్పెసిఫికల్లీ హ్యాస్ కోటెడ్ యాజ్ ఆన్లైన్ రిటర్న్ టెస్ట్. దానికి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్, ప్రొఫెషనల్ నాలెడ్జ్ రిలవెంట్ టు ద పోస్ట్, ఇంగ్లీష్ లాంగ్వేజ్. దానికి సంబంధించిన మార్క్స్ కూడా వాళ్ళు వివరాలు కంప్లీట్గా ఇక్కడ ఇచ్చారు. కంప్లీట్గా 150 multiple choice క్వశ్చన్స్ ఉంటుంది, 200 marks పేపర్ అని చెప్తున్నారు. అండ్ వాళ్ళు పొజిషన్స్కి టెస్ట్కి సంబంధించిన మిగతా వివరాలకు వెళ్తే పెనాల్టీ ఫర్ ద రాంగ్ ఆన్సర్స్కి ఉంటుందని చెప్తున్నారు. దాని తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. తర్వాత గ్రూప్ డిస్కషన్ కూడా ఉంటుంది. దానికి సంబంధించిన మార్క్స్ కూడా ఇక్కడ వాళ్ళు మీరు చదివితే ఇక్కడ మీకు తెలిసిపోతుంది. గ్రూప్ డిస్కషన్స్లో ఫైనల్ సెలక్షన్ అనేది ఎలా ఉంటుంది అనేది కూడా వాళ్ళు ఇచ్చారు. ఈఫ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ అండ్ పర్సనల్ ఇంటర్వ్యూ ఇస్ కండక్టెడ్. ఒకవేళ ఆన్లైన్ ఎగ్జామినేషన్ పర్సనల్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తే ఎలా ఉంటుంది, ఒకవేళ ఆన్లైన్ ఎగ్జామినేషన్ నాట్ కండక్టెడ్ అండ్ ఓన్లీ పర్సనల్ ఇంటర్వ్యూ ఇస్ కండక్టెడ్ అయితే ఏ విధంగా వాళ్ళు ఫిల్టరేషన్ చేస్తారు. ఇఫ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఈజ్ నాట్ కండక్టెడ్ అండ్ బోత్ జీడీ అండ్ పర్సనల్ ఇంటర్వ్యూ ఇస్ నాట్ కండక్టెడ్ అయితే ఏ విధంగా వాళ్ళు షార్ట్ లిస్ట్ చేస్తారు అనేది కూడా కంప్లీట్గా ఇచ్చారు. ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి ద ఆన్లైన్ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఈఫ్ కండక్టెడ్. ఒకవేళ ఆన్లైన్ ఎగ్జామినేషన్స్ పెట్టేది ఉంటే మాత్రం ఆన్లైన్ ఎగ్జామినేషన్ కూడా టెంటేటివ్లీ మంత్ ఆఫ్ మార్చ్ ఆర్ ఏప్రిల్ 2024లో ఉంటుందని చెప్తున్నారు. ఢిల్లీ, ఎన్సీఆర్, చండీగఢ్, మొహాలి, లక్నో, కోల్కతా, పట్నా, భువనేశ్వర్, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, భోపాల్, ముంబై, అహ్మదాబాద్ గాంధీనగర్లో ఈ యొక్క టెస్ట్లను వాళ్ళు కండక్ట్ చేస్తామని చెప్తున్నారు. However, the bank reserves its right to decide the examination centers and dates at its sole discretion.
బ్యాంక్కి కంప్లీట్గా రైట్ ఉంటుంది. ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడైనా పెట్టవచ్చు అనే దానికి ఒక కంప్లీట్ రైట్ ఉంటుంది. అండ్ ద ఫుల్ అడ్రస్ ఆఫ్ ద venue and the date will be informed in the examination group discussion call letters which will be issued in case the bank decides to hold the online examination group discussion. In case the online examination group discussion is held, the call letters can be downloaded from the bank's website. ఇక్కడ వాళ్ళు లింక్ ఇచ్చారు. బ్యాంక్ వెబ్సైట్కి వెళ్తే మీరు బ్యాంక్ వెబ్సైట్ క్లిక్ చేసుకున్న తర్వాత రిక్రూట్మెంట్ సెల్లోకి వెళ్తే అక్కడ కెరియర్ ఓవర్ వ్యూ అనేది ఉంటుంది. అక్కడ మీరు చూసుకోవచ్చు, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు వాళ్ళు. ఇంకా మిగతా వివరాలకు వెళ్తే వాళ్ళు లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ టు బీ ప్రొడ్యూస్డ్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఇంటర్వ్యూ, ఏ డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్ళాలి ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు అనేది కూడా కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చారు. మేజర్గా ప్రింట్అవుట్ ఆఫ్ ద వ్యాలిడ్ ఇంటర్వ్యూ కాల్ లెటర్ అడుగుతున్నారు. ఇక్కడ వ్యాలిడ్ సిస్టమ్ జనరేటెడ్ ప్రింట్అవుట్ ఆఫ్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ రిజిస్టర్డ్ ఫర్ ద రిక్రూట్మెంట్ ప్రాసెస్ సంబంధించినవి, ప్లస్ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్, ఏజ్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ సంబంధించినవి, క్యాస్ట్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్, క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు ఓబీసీ కేటగిరీ సంబంధించినవి, ఇవన్నీ కూడా ఇన్కమ్ అండ్ అసెట్ సర్టిఫికేట్ సంబంధించినవి, అండ్ డిజబిలిటీ సర్టిఫికేట్, ఇవన్నీ కూడా వాళ్ళు ఇంటర్వ్యూ డేట్ రోజు మాత్రం తీసుకెళ్లాలని చెప్తున్నారు. మిగతా వివరాలు కూడా ఇచ్చారు వాళ్ళు, ఇవన్నీ కూడా నోటిఫికేషన్లో క్లియర్గా. కెరీర్ పాత్ ఇన్ ద బ్యాంక్. Candidates selected in the above recruitment process will be recruited in specialized segment in the bank as per the post applied for. The career path in the subject category will be as per the bank extent promotion policy, after which they will be allowed to participate in the promotion in the bank to the higher grade scale along with the other general banking officers in the scale. వాళ్ళు ఏదైతే ఈ పోస్ట్లో జాయిన్ అయిన వాళ్ళకి ప్రమోషన్ కింద కానీ వాళ్ళు హయ్యర్ గ్రేడ్కి ప్రమోట్ చేసుకోవడానికి వాళ్ళకి అలో చేస్తారని చెప్తున్నారు. ఇది ఈ యొక్క నోటిఫికేషన్ ఎలా అప్లై చేసుకోవాలంటే ఇక్కడ 3 విధాలుగా ఉంది. ఒకటేమో అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ఉంటుంది, తర్వాత పేమెంట్ ఆఫ్ ఫీజు ఉంటుంది, ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అండ్ హ్యాండ్ రిటర్న్ డిక్లరేషన్ స్కాన్ అండ్ అప్లోడ్ డీటెయిల్స్ ప్రొవైడెడ్ ఇన్ అనెక్చర్ 1. ఈ యొక్క విధంగా వాళ్ళు అప్లై చేసుకోవాల్సి వస్తుంది. క్యాండిడేట్స్ కెన్ అప్లై త్రూ ఆన్లైన్ మోడ్ ఓన్లీ అండ్ నో అదర్ మోడ్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ విల్ బి యాక్సెప్టెడ్. ఎటువంటి అప్లికేషన్ ఓన్లీ ఆన్లైన్లో మాత్రమే చేసుకోవాలి. హార్డ్ కాపీస్ ద్వారా కానీ కొరియర్ ద్వారా కానీ పంపించడం మాత్రం చేయకూడదని చెప్తున్నారు. అప్లికేషన్ ఫీజెస్ వచ్చేసి చూస్తే జనరల్ కేటగిరీ వాళ్ళకి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకి 850 రూపీస్ ఇంక్లూజివ్ ఆఫ్ జిఎస్టీ, అండ్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి వచ్చేసి 175 రూపీస్ అప్లికేషన్ ఫీజు ఉంటుందని చెప్తున్నారు. అప్లికేషన్ ప్రొసీజర్ సంబంధించింది కంప్లీట్గా ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చారు. క్యాండిడేట్స్ ఆర్ ఫస్ట్ రిక్వైర్డ్ టు గో టు ద బ్యాంక్ వెబ్సైట్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ క్లిక్ ఆన్ ద రిక్రూట్మెంట్స్ పేజ్ టు ఓపెన్ ద కెరియర్ ఓవర్ వ్యూ పేజ్. ఇక్కడ మీరు ఒకవేళ చూసుకుంటే నేను చూపిస్తాను మీకు అది ఎక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నది. బ్యాంక్ వెబ్సైట్కి వెళ్ళేది ఉంటే మీరు ఇక్కడ చూసుకుంటే అబౌట్ అస్లో మీకు ఇక్కడ హెచ్ఆర్కి సంబంధించింది ఉంది. ఇది క్లిక్ చేసుకొని ఇక్కడ కరెంట్ ఓపెనింగ్స్ అండ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఉంది. ఇది క్లిక్ చేస్తే మీకు ఇక్కడ యూనియన్ బ్యాంక్ రిక్రూట్మెంట్ ప్రాజెక్ట్ 2024 స్పెషలిస్ట్ ఆఫీసర్, ఇది కొత్తగా విడుదలైనటువంటి జాబ్ నోటిఫికేషన్. దీని నోటిఫికేషన్ అనేది ఇక్కడ క్లిక్ చేస్తే మీకు కంప్లీట్గా నోటిఫికేషన్ డీటెయిల్స్ వస్తుంది. ఇక్కడేమో క్లిక్ హియర్ టు అప్లై క్లిక్ చేస్తే ఈ ఒక విండో ఓపెన్ అయితే దీన్ని బట్టి మీరు ఇక్కడ అప్లై చేసుకోవాలి. ఎవరైతే రిజిస్ట్రేషన్ ఉన్న వాళ్ళైతే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఎవరైతే రిజిస్ట్రేషన్ లేదో వాళ్ళు ఫస్ట్ టైం యూజర్స్ అయితే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. వాళ్ళు ఫోటోగ్రాఫ్స్ అప్లోడ్ చేయాల్సి వస్తుంది, వాళ్ళ కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వాల్సి వస్తుంది. ప్రివ్యూ చేసుకున్నాక అప్లోడ్ చేసుకున్న తర్వాత పేమెంట్ అనేది చేసిన తర్వాతనే వాళ్ళు సబ్మిట్ బటన్ అనేది చేయాలి. ఇది వెరీ ఈజీ. మీరు ఈ డీటెయిల్స్ ఈ విధంగా మీరు వెళ్ళండి. దాని తర్వాత సబ్మిట్, సేవ్ అండ్ నెక్స్ట్ అనేది చేసుకుంటూ వెళ్తే ఇక్కడ డీటెయిల్స్ కూడా వాళ్ళు కంప్లీట్గా మనకు ఇచ్చారు. ఎలా చేయాలి ఏంటి అనేది మీరు నోటిఫికేషన్ దగ్గర పెట్టుకున్న తర్వాతనే మీరు ఇవన్నీ చేయండి. కంప్లీట్గా పాయింట్ వైజ్ పాయింట్ కంప్లీట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా చేయాలి, ఎలా వ్యాలిడేట్ చేసుకోవాలి, సేవ్ అండ్ నెక్స్ట్ బటన్ ఏంటి, ఇవన్నీ కూడా ఇచ్చారు. పేమెంట్ చేశాక సబ్మిట్ చేయడం అనేది కూడా చేశారు. పేమెంట్ ఆఫ్ ఫీజ్ ఓన్లీ ఆన్లైన్ మోడ్లోనే చేయాలి. ద పేమెంట్ కెన్ బి మేడ్ బై యూజింగ్ డెబిట్ కార్డ్స్
క్రెడిట్ కార్డ్స్, రూపే కార్డ్స్ ఆర్ క్రెడిట్ కార్డ్స్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఐఎంపిఎస్, క్యాష్ కార్డ్స్, మొబైల్ వాలెట్స్, యూపీఐ వీటి ద్వారా మాత్రమే చేయాలని చెప్తున్నారు. పేమెంట్ అయ్యేటప్పుడు ఎటువంటి రీఫ్రెష్ అనేది బటన్ అనేది నొక్కరాదని చెప్తున్నారు వాళ్ళు. ఇక్కడ ఒక చాలా ఇంపార్టెంట్ ఏంటంటే an email or SMS intimation with the registration number and password generated and successful registration of the application will be sent as a system generated acknowledgement to the email ID, mobile number specified in the online application form. మీరు ఏదైతే అప్లికేషన్ ఫామ్లో మీ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఏదైతే ఇస్తారో దానికి మట్టుకే ఈ యొక్క మీరు జనరేట్ చేసుకున్నటువంటి ఆన్లైన్ అప్లికేషన్ సిస్టమ్ జనరేటెడ్ అక్నాలజ్మెంట్ అనేది అక్కడికి వెళ్తుంది. కాబట్టి మీ యొక్క ఈమెయిల్ ఐడి ఉన్న మొబైల్ నెంబరు మీరు ఇచ్చే ముందు కొంచెం జాగ్రత్తగా చూసుకొని ఇస్తే బెటర్ అని చెప్తున్నారు. మిగతా ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది ఇచ్చేశారు. ఇంకా ఇందులో అప్లికేషన్ ఫామ్ ఫ్రమ్ సర్వింగ్ ఎంప్లాయీస్ ఆఫ్ ద బ్యాంక్, ఎవరైతే సర్వింగ్ చేస్తున్నారో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్లో ఉన్నారో వాళ్ళకు కూడా సంబంధించిన జనరల్ ఇన్స్ట్రక్షన్స్, వాళ్ళు ఎలా అప్లై చేసుకోవాలనేది కూడా ఇక్కడ ఇచ్చారు. నేను ఆల్మోస్ట్ ఆల్ మీకు అన్నీ కూడా ఇంపార్టెంట్ పాయింట్స్ మటుకు ఏదైతే ఉన్నదో అవన్నీ కూడా మీకు చెప్తున్నాను. యాక్షన్ అగైనెస్ట్ క్యాండిడేట్స్ ఫౌండ్ గిల్టీ ఆఫ్ మిస్కండక్ట్, యూజ్ ఆఫ్ అన్ఫేర్ మీన్స్, చీటింగ్ ఎలాంటి చేసిన వాళ్ళకి ఏమేమి అప్లికేబుల్ ఉండదు అనేది కంప్లీట్ ఇచ్చారు వాళ్ళు. ఐడెంటిటీ వెరిఫికేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చారు. స్కానింగ్ సంబంధించింది, బయోమెట్రిక్ డేటా అవన్నీ కూడా ఇచ్చారు. ఎగ్జామినేషన్ కానీ, ఆన్లైన్ ఎగ్జామినేషన్కి సంబంధించినవి కానీ, ఇంటర్వ్యూ చేసేటప్పుడు కానీ ఎలాంటి చూసుకుంటారు అనేది మాత్రం వాళ్ళు ఇచ్చారు. ఇట్ ఈస్ reiterated that applicants are advised to keep themselves regularly updated about the alerts communication regarding the selection process through the bank website. బ్యాంక్ వెబ్సైట్ సంబంధించి కంప్లీట్గా మీరు చూస్తుండండి. ఎప్పుడైతే ఏదైనా కమ్యూనికేషన్ ఉన్నా కానీ బ్యాంక్ వెబ్సైట్లోనే వాళ్ళు ఇస్తారు. మీరు కింద చూసుకుంటే మటుకు మీకు అనక్షర్లో ముందు చెప్పుకున్నట్టు అనక్షర్లో ఏదైతే ఉందో ఏమేమి మనము అప్లోడ్ ఆఫ్ ద ఫోటోగ్రాఫ్ ఏ సైజులో ఉండాలి అనేది కూడా కంప్లీట్గా సిగ్నేచర్ ఏంది, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ సంబంధించింది ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా వాళ్ళు డీటెయిల్స్ ఇచ్చారు. క్లియర్ కట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లాంటివి ఇచ్చారు. ఇవన్నీ కూడా మీరు చదువుకున్న తర్వాత దాన్ని బట్టి మీరు ఒక ఫోటోని ఏ విధంగా క్రాప్ చేసుకోవాలి, మీ యొక్క లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ ఎంత సైజులో ఉండాలి, ప్లస్ ఎంత స్టోరేజ్ స్పేస్లో ఉండాలి, హ్యాండ్ రిటర్న్ డిక్లరేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకొని అది జేపీజీలో కానీ జేపీలో మాత్రమే స్టోర్ చేయాలి, ఎంత డైమెన్షన్ ఉండాలి, ఎంత పిక్సెల్లో ఉండాలి, ఇవన్నీ కూడా క్లియర్గా మీకు బ్యాంక్ వాళ్ళు అన్ని డీటెయిల్స్ ఇచ్చారు నోటిఫికేషన్లో. మీకు ఈ నోటిఫికేషన్లో ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కూడా మీరు నాకు కామెంట్ సెక్షన్లో మీరు ఇస్తే నేను కంప్లీట్గా మీకు కంపల్సరీగా రిప్లై ఇస్తాను. ఇక్కడ వాళ్ళు కొన్ని అనెక్షర్స్ ఇచ్చారు, అవి ఫార్మాట్ సంబంధించి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఏ ఫార్మాట్లో ఇవ్వాలనేది ఇచ్చారు, దాన్ని బట్టే మనం తీసుకోవాల్సి వస్తుంది. ప్లస్ దాంతో పాటుగా వాళ్ళు చూసుకుంటే ఇంకా ఇక్కడ క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు షెడ్యూల్ క్యాస్ట్ ఆర్ షెడ్యూల్ ట్రైబ్, ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఏదైతే ఫార్మాట్లో వాళ్ళు ఇవ్వాలి ఆ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళని ప్రూవ్ చేసుకోవడం కోసం దానికి సంబంధించిన ఫార్మాట్ ఇచ్చారు. అది ఫిలప్ చేసుకొని దాని మీద నెసెసరీ పీపుల్ యొక్క సిగ్నేచర్స్ తీసుకొని అవి సబ్మిట్ చేయాల్సి వస్తుంది. ప్లస్ బ్యాక్వర్డ్ క్లాసెస్ సంబంధించిన వాళ్ళు ఈ యొక్క అనెక్షర్ 4 అనేది సబ్మిట్ చేయాల్సి వస్తుంది. అండ్ అనెక్షర్ 5 డిజబిలిటీ సర్టిఫికేట్, ఎవరైతే పీడబ్ల్యూబీడీ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క సర్టిఫికేట్ సబ్మిట్ చేయాల్సి వస్తుంది. దేర్ ఆర్ 2 సర్టిఫికేట్స్ ఫర్ ద పీడబ్ల్యూబీడీ, 3 సర్టిఫికేట్స్ ఉన్నట్టున్నాయి. డిఫరెంట్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా వాళ్ళు కంప్లీట్గా ఇచ్చారండి. ఎటువంటి మిస్టేక్స్ అవ్వకుండా, మనకు ఫార్మాట్స్ తెలియదు ఎలా ఇవ్వాలి ఏంటి అనేది కూడా కన్ఫ్యూజన్ లేకుండా కంప్లీట్ అనెక్షర్స్ తోటి వాళ్ళు ఇచ్చేశారు. ఈ యొక్క నోటిఫికేషన్ కంప్లీట్గా మీరు జాబ్కి అప్లై చేసే ముందు ఇఫ్ యూ థింక్ యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ దిస్ జాబ్ ప్లీజ్ చెక్ ద ఎలిజిబిలిటీ క్రైటీరియా అని చెక్ చేసుకొని మీరు అప్లై చేసుకుంటే బెటర్గా ఉంటుంది. అండ్ లాస్ట్ మినిట్ వరకు 23rd of February వరకు అప్లై చేద్దాం అన్నట్టు ఉండకండి, రేపే చేసేసేయండి లేదా ఇప్పుడే చేసేసేయండి. ఎందుకంటే ఆన్లైన్ కాబట్టి మనకు ఒక్కొక్కసారి సర్వర్ డౌన్ ఉండొచ్చు, లేదంటే మిగతా ఇష్యూస్ వల్ల ప్రాబ్లం రావచ్చు. దానికంటే ముందుగానే మీరు చేసుకుంటే బెటర్ అండి. అండ్ మీ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడీస్ కంప్లీట్గా యాక్టివ్లో ఉంచుకోండి. కంప్లీట్గా వెబ్సైట్ అనేది ఎప్పుడు విజిట్ చేస్తుండండి ఫర్ ఎనీ అదర్ క్వైరీస్కి సంబంధించి కానీ వాటి యొక్క చేంజెస్ కానీ సంబంధించిన అన్నీ కూడా
చూస్తూ ఉండండి.